రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇద్దరు ఆస్ట్రేలియన్ క్రికెటర్లను వేధించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు అఖిల్ ఖాన్ గా గుర్తించారు. అతడిపై 74, 78 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో అఖిల్ పై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు గుర్తించారు. ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్లు కేఫ్ వైపు వెళుతుండగా బైక్ పై వచ్చిన అఖిల్ వారిని అసభ్యంగా తాకుతూ వెళ్లాడు. దీంతో భద్రతా అధికారులకు క్రికెటర్లు సమాచారం ఇచ్చారు. సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి బైక్ నెంబర్ ని ట్రేస్ చేసి సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, క్రికెటర్లు వేధింపులకు గురైనట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు కనిపిస్తోంది? సింధు, మహిళా క్రికెటర్లకు సంబంధించినటువంటిది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు 13వ ఇక్కడ ఎడిషన్ మహిళల ప్రపంచ కప్ సంబంధించినటువంటి టీం మధ్యప్రదేశ్ లో ఇక్కడ ఏదైతే క్రికెట్ కి సంబంధించినటువంటి టీం పర్యటన ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటిది మధ్యప్రదేశ్ లో ఒక హోటల్లో బస చేశారు. దాదాపు చాలా మంది కూడా హై సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సంఘటన ఒక్కసారిగా కూడా ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో కూడా ఇది ఒక ప్రెస్ వేదికగా కూడా ఇది బయటకు వచ్చిందని చెప్పవచ్చు. దాదాపు ఇద్దరు మహిళా ఆస్ట్రేలియన్ కి సంబంధించినటువంటి మహిళా క్రికెటర్లు వెళ్లేటటువంటి సమయంలో ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించి మహిళలను తాకే విధంగా కూడా వేధించినటువంటి విషయాన్ని కూడా వెంటనే వారి టీం కి చెప్పడంతో ఒక్కసారిగా కూడా వారి ఉన్నటువంటి లొకేషన్ అంతటిని కూడా సిగ్నల్స్ ని కనెక్ట్ చేసుకుని సెక్యూరిటీ అలర్ట్ కావడము, వెంటనే వారిని అంటే ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి తీసుకెళ్లడం అంతా కూడా క్షణంలో జరిగిపోయింది. అయితే ముఖ్యంగా వివరాల్లో మాత్రము మనకు ఇక్కడ మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటిది ఆజాద్ నగర్ కి సంబంధించినటువంటి వ్యక్తి అఖిల్ ఖాన్. ఇతడు వయసు 27 సంవత్సరాలు. అయితే ఏదైతే సీసీ కెమెరాల్లో గుర్తించినటువంటి విజువల్స్ ప్రకారంగా కూడా అతన్ని సాయంత్రం లోపల పట్టుకోవడం జరిగింది. అయితే ఈ ఘటన నిన్న జరిగింది. అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తిని పట్టుకున్న తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు తర్వాతనే ఈ విషయాన్నంతటిని కూడా అటు బీసీసీఐకి దృష్టిలోకి వెళ్లడము, తర్వాత సెక్యూరిటీని కూడా పెంచడము, తర్వాత ఇక్కడ ఏదైతే ఇక్కడ జరిగినటువంటి సంఘటనపై వెంటనే మహిళ ఎవరైతే క్రికెటర్లు ఉన్నారో ఎప్పుడు కూడా ఒక ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి క్రికెటర్లకు కూడా ఎప్పుడు కూడా సెక్యూరిటీ అనేది ఉంటుంది. కానీ ఈ రోజు వాళ్ళు హోటల్ నుంచి బయలుదేరిన సమయంలో వాళ్ళు మేము ఫ్రీగా వెళ్ళాలి, మాకు సెక్యూరిటీ వద్దు అని చెప్పడంతో అక్కడ సెక్యూరిటీ వాళ్ళంతా కూడా దూరంగా ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకుంది అన్నది మాత్రము అంటే వీరికి సంబంధించినటువంటి మేనేజర్ సిమన్స్ ఇక్కడ ఒక బీసీసీఐకి సంబంధించినటువంటి ఒక సమాచారంలో మాత్రం కీలకంగా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. అయితే వీరు వెళ్ళేటటువంటి వారి హోటల్ నుంచి కూడా ఏదైతే ఒక కేఫ్ కి వెళ్ళేటటువంటి డిస్టెన్స్ 3 కిలోమీటర్ల దూరము, వీళ్ళిద్దరు కూడా నడుచుకుంటూ వెళ్ళేటటువంటి సమయంలో వెనకాల నుంచి ఒక బైక్ మీద వచ్చినటువంటి వ్యక్తి వారిని కొంత దూరం కూడా అనుకరించడము, తర్వాత వారిని టచ్ చేయడము, తర్వాత అంటే ఒక విచిత్రమైనటువంటి సిగ్నల్స్ ని కూడా పాస్ చేయడంతో కూడా వారంతా కూడా ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు ఫాలో చేస్తున్నారు. వెంటనే SOS చేసేసి వారి మేనేజర్ కి సిమ్స్ కి చెప్పడము, వెంటనే వారు ఆ లొకేషన్ కూడా వారు రావడము, తర్వాత వీళ్ళని తీసుకుని వెళ్ళడం, అంత లోపల ఆ వ్యక్తిని అక్కడి నుంచి పారిపోయినటువంటిది. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే సీసీ ఫుటేజ్ల ఆధారంగా అతన్ని అఖిల్ ఖాన్ అన్నటువంటిది గుర్తించడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఖ్యంగా ఇలాంటి ఘటన వల్ల ప్రపంచంలో అంటే ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి క్రికెటర్స్ కూడా అది ఒక మహిళా క్రికెటర్లపై ఈ విధంగా అంటే ఒక వ్యక్తి ఈ విధంగా వేధింపులకు గురి చేశాడన్నది భారత ప్రతిష్టకు అంటే ఒక భారత ప్రతిష్టకు కూడా దిగజారే విధంగా ఉంది అంటూ కూడా ప్రతిపక్షాలు కొద్దిసేపటి క్రితం నుంచి కూడా అక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కానీ ఈ ఘటనపై ఇక్కడ సెక్యూరిటీ లేకుండా రావడం అనేది కూడా వీరు చేసినటువంటి పెద్ద మిస్టేక్ వారికి సంబంధించినటువంటి మేనేజర్ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపై పూర్తి దర్యాప్తు కూడా చేస్తున్నాము. దీనితోటి ఒకసారి మనకు బీసీసీ అనుకోవచ్చు, దీనికి సంబంధించినట్టు ఇక ముందు ఎవరైనా లో పర్యటించేటప్పుడు వాళ్ళు వితౌట్ అంటే సెక్యూరిటీ లేకుండా వాళ్ళు బయటకు వెళ్ళేటటువంటి ప్రసక్తి లేదంటూ కూడా మరింత కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఈ రోజు సెక్షన్ 73, 74 ప్రకారంగా కూడా అతనిపై అఖిల్ ఖాన్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అతనికి ఇంకా అతన్ని అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ కూడా రావాల్సి ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ కళ.